చిన్న యాక్టివిటీ చేద్దాం టు అండర్స్టాండ్ హౌ ద బ్రెయిన్ వర్క్స్. అంటే మన పిల్లలకు సంబంధించి మనం ఏదొద్దంటే అది చేస్తున్నారని మనకు అనిపిస్తుంది కదా! అసలు బ్రెయిన్ తాలూకా ఫంక్షనింగ్ ఎలా ఉంటది? దాన్ని ఎలా అది ఏ విషయాలనైనా కూడా గ్రాస్ప్ చేస్తది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. సో నేనిప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. దాన్ని జస్ట్ మీరు ఫాలో అవ్వండి అంతే. ఓకే. జస్ట్ జస్ట్ థింక్ దట్ మీరు మీ హస్బెండ్ కలిపి ఒక టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నారు. బయలుదేరారు. మీ ఫేవరెట్ కలర్ సారీ కట్టుకున్నారు మీరు. మీ హస్బెండ్ కూడాను చాలా హ్యాపీగా బయలుదేరారు. ఇద్దరు కూడా వెళ్తున్నారు. సో మీరు టెంపుల్‌కి రీచ్ అయిపోయారు. అయితే అక్కడ తోవలో కోతులున్నాయి. మంకీస్. ఓకే. మీరు ఆ మంకీస్‌ని చూడొద్దు. మీరు జస్ట్ ముందుకెళ్తూ ఉండండి. మెట్ల దగ్గరికి వెళ్లారు. టెంపుల్ తాలూకా మెట్లు స్టార్టింగ్ దగ్గరే. ఆ మంకీస్ కూడా అవన్నీ చుట్టూ ఉన్నాయి. బట్ వాటిని మీరు చూడక్కర్లేదు. జస్ట్ మీరు మీ హస్బెండ్ ని మాత్రమే మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి. ముందుకెళ్తూ ఉండండి. సో స్టెప్స్ మీరు వన్ బై వన్ పైకి వెళ్తూ ఉన్నారు. మాక్సిమం కోవిల్ దగ్గరికి రీచ్ అయిపోయారు. త్రూ అవుట్ ద వే మంకీస్ కూడా డాన్స్ చేస్తూ ఉన్నాయి. బట్ మీరు వాటి మీద ఫోకస్ చేయొద్దు. జస్ట్ విజువలైజ్ ఓన్లీ ద టెంపుల్. సో దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. లైన్‌లో నించున్నారు. దర్శనం అయిపోయింది. మంకీస్‌ని మాత్రం గుర్తు చేసుకోకండి. జస్ట్ మీరు భగవంతుడికి దండం పెడుతున్న విషయమే విజువలైజ్ చేయండి. సో దర్శనం అయిపోయింది. ప్రసాదం తీసుకున్నారు. మీరు మీ హస్బెండ్ కలిసి కూర్చొని ప్రసాదం తింటున్నారు. యాహ్! నౌ యూ ఆర్ హావింగ్ ఎ బ్యూటిఫుల్ టైమ్. ఎంజాయ్ ఇట్. మంకీస్‌ని మాత్రం గుర్తు చేసుకోవద్దు. ఓకే. ఇట్ వాస్ రియల్లీ ఎ వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. నౌ కమ్ బ్యాక్. రబ్ యువర్ హ్యాండ్స్ and put your hands on your eyes. Open your eyes slowly. చెప్పండి ఇప్పుడు. ఏం చూసారు మీరు మైండ్‌లో? ఏం చూసారు చెప్పండి? ఏం చూసారు? కనిపించారా? దేవుడు అంతేనా కనిపించారా? ఇంకేమైనా కనిపించారా ఎవరైనా? చెప్పండి. హ్మ్. మీరు మీ హస్బెండే ఉన్నారా? నీకేం కనిపించలేదా? కనిపించిందా? ఏం కనిపించింది? ఏం కనబడలే. ఆ? గుడికెళ్ళడం, దర్శనం చేసుకోవడం, మంచి టైమ్ స్పెండ్ చేయడం, రావడం అంతే కనిపించింది మేడం. ఓకే. వండర్‌ఫుల్. వెరీ గుడ్. మంకీస్ ఎవరికి కనిపించలే కదా?
అంటే మీరు చెప్పినప్పుడల్లా మంకీస్ అన్నప్పుడు కింద కనబడుతున్నాయి. బట్ అంత కాన్సంట్రేట్ చేయలే. బట్ నేను చూడొద్దని చెప్పా కదా! ఎందుకు చూసారు మరి? చూడొద్దు అన్నప్పుడు కనబడుతున్నాయి. చూడొద్దు గదా! కాకపోతే ఉన్నాయి అని ఒక ఫీలింగ్ అన్నమాట. హ్మ్. సో, ఎప్పుడెప్పుడైతే మంకీస్‌ని నేను చూడొద్దు అని చెప్తుండేదాన్నో, అన్ని టైం మీకు మంకీస్ కనబడుతుండేవా లేవా? కదా! కనబడ్డాయి. ఆ! అదనమాట. సో, మన మైండ్ ఎలా పనిచేస్తదంటే, మొబైల్ చూడొద్దు అన్నామనుకోండి, చూడొద్దుని క్యాచ్ చేయదది. మొబైల్ ఒక్కటే ఫీడ్ అయితది. ఓకే. ఇప్పుడు ఏదైతే నేను అది చూడొద్దు, మంకీస్‌ని చూడొద్దు అని అంటున్న కొద్దిని మీకు మంకీసే కదా కనపడ్డాయి. తర్వాత నేనేం చెప్పానన్నది మీకది బ్రెయిన్ తీసుకోదు. సో, పిల్లల విషయంలో ఏదైనా మీరు చెప్పాలనుకున్నప్పుడు, వాళ్ళు ఏది చేస్తున్నారో అది చెప్పి, అది చెయ్యొద్దని చెప్పకూడదు. ఓకే. అలా కాకుండా వాళ్ళు ఏం చెయ్యాలో అది చెప్పాలి. క్లియర్ ఎవ్రీవన్? మొబైల్ చూడొద్దు కాదు. మొబైల్ చూడకుండా ఆ టైంలో వాళ్ళేం చేయాలి? అది వాళ్ళకి చెప్పాలి. అప్పుడు అది చేస్తారది. మనం మొబైల్ అని చెప్పి నువ్వు చూడొద్దు అంటే, అది బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. అగైన్ జస్ట్ లైక్ ద మంకీస్. మంకీస్‌ని చూడొద్దు, చూడొద్దంటే ఎన్ని సార్లు చూడొద్దంటే అన్ని సార్లు చూసామని చెప్పారు కదా మీరే. మరి మన పిల్లలకి మనం ఇప్పుడు ఎన్ని సార్లు చెప్పుంటాం మొబైల్ చూడొద్దు, మొబైల్ చూడొద్దని వాళ్ళు చూడరా ఆళ్ళు? క్లియర్ ఎవ్రీవన్? అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇదన్నమాట చిన్న చిన్న టూల్స్ అండ్ టెక్నిక్స్. ఆహ్, వీటిని మనం అర్థం చేసుకుంటే ఈజీగా మన పిల్లల్ని డీల్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలు ఏదైనా మార్పు రావాలని అనుకున్నప్పుడు, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని రిపీట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చదవడం లేదు. నువ్వెప్పుడు చదవవు, ఎప్పుడు ఇంతే కాదు. ఓకే. ఎందుకు చదవడం లేదని ఆలోచించడం ఒక ఎత్తు. బట్ అది చదవకుండా టైంలో ఏం చేస్తున్నారో అది అబ్జర్వ్ చేసి, చదవడానికి వాళ్ళలోని ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏం చేయాలన్నది అది చెప్పాలి. వర్డ్స్, సెంటెన్సెస్ అన్నవి మనం వద్దనుకుంటున్నామో అవి రిపీట్ చేయకూడదు. ఏం కావాలనుకుంటున్నాం అవి చెప్తుండాలి. క్లియర్ ఎవ్రీవన్? అప్పుడు ఆ పని చేస్తది. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా వద్దు అని తర్వాత ఏదొస్తుందో అది పట్టించుకోదు. దానికన్నా ముందు ఏదొస్తుందో అదే గ్రాస్ప్ చేస్తుంటది. క్లియర్?